2023 ఏప్రిల్ 19 రాత్రి సరిగ్గా 8 గంటల 10 నిమిషాలకి సియోల్‌లోని ఒక అపార్ట్మెంట్‌లో మేనేజర్ తలుపులు తెరిచి లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అక్కడ ఒక గదిలో 25 ఏళ్ల కుర్రాడు ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. ఆ కుర్రాడు మరెవరో కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్న కే-పాప్ సెన్సేషన్ మూన్‌బిన్. అసలు అంత పెద్ద స్టార్, అంత యాక్టివ్‌గా ఉండే వ్యక్తి తన ఇంట్లోనే ఇలా ప్రాణాలు లేకుండా ఎందుకు కనిపించాడు అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ రోజు రిహార్సల్స్ కి రావాల్సిన వ్యక్తి రాకపోవడంతో మేనేజర్ కంగారుగా ఇంటికి వెళ్తే గాని ఈ దారుణం బయటపడలేదు. అప్పటిదాకా స్టేజ్ మీద చిరునవ్వుతో డాన్స్ చేస్తూ అందరినీ అలరించిన మూన్‌బిన్ లైఫ్ లో ఎంత చీకటి ఉందో ఎవ్వరికీ అర్థం కాలేదు. గంగనం పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాక బయటపడిన విషయాలు వింటే మనసు ముక్కలైపోతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ అపార్ట్మెంట్ గోడల మధ్య మూన్‌బిన్ చివరి క్షణాలు ఎలా గడిచాయి? ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఒక స్టార్ హీరో ఇలా అర్ధాంతరంగా చనిపోవడానికి అసలు కారణం ఏంటి? అసలు ఆ రాత్రి మూన్‌బిన్ బాడీ దొరికినప్పుడు గదిలో ఏమన్నా సూసైడ్ నోట్ ఉందా అని పోలీసులు వెతికితే ఒక్క కాగితం ముక్క కూడా దొరకలేదు. దానితో అసలు అది ఆత్మహత్య లేక ఇంకేమన్నా జరిగిందా అనే అనుమానాలు ఒక్కసారిగా పెరిగాయి. బయట ప్రపంచానికి ఆయన ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడని పేరు తెచ్చుకున్నారు, కానీ లోపల ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో ఆ మేనేజర్ కి మాత్రమే తెలుసు. అప్పటికే ఆస్ట్రో గ్రూప్ నుంచి వరల్డ్ టూర్ కోసం ప్రిపేర్ అవుతున్న టైంలో ఒక్కసారిగా ఆయన హెల్త్ బాలేదని కొన్ని ఈవెంట్స్ క్యాన్సిల్ అవ్వడం అప్పట్లో ఫ్యాన్స్ ని బాగా కంగారు పెట్టింది. సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఈ కే-పాప్ ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు. అక్కడ ఒక్కో స్టార్ మీద ఉండే ప్రెషర్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. మన ఛానల్లో ఆల్రెడీ డార్క్ సైడ్ ఆఫ్ కే-పాప్ అని వీడియో చేశాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంటుంది. ఈ వీడియో అయిపోయాక వెళ్ళి చూడండి. సరే, ఇక వీడియోలోకి వద్దాం. చిన్నప్పటి నుంచే మోడలింగ్ లో ఉండి తరువాత యాక్టర్ గా మారి ఆపై సింగర్ గా ఎదిగిన మూన్‌బిన్ తన కెరీర్ కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ సక్సెస్ శిఖరానికి చేరుకున్న టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఎలాంటి గొడవ జరిగిన గుర్తులు లేవు. బయట నుంచి ఎవ్వరూ వచ్చినట్టు కూడా ఆధారాలు లేవు. కానీ గదిలో ఉన్న నిశ్శబ్దం మాత్రం ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది. అసలు ఆ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆయన లైవ్ లో వచ్చి ఫ్యాన్స్ తో మాట్లాడిన మాటలు వింటే ఆయన ఏదో చెప్పాలని ట్రై చేశారా అనే డౌట్ రాకమానదు. తను కొంచెం స్ట్రగుల్ అవుతున్నానని, కానీ దాన్ని దాటి బయటికి వస్తానని ఆయన అన్న మాటలు ఇప్పుడు వింటుంటే అవి హెచ్చరికల్లా కనిపిస్తున్నాయి. ఒక పక్క కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు లక్షలాది మంది చూస్తుండగానే ఆయన మనసులో ఏ రకమైన యుద్ధం జరుగుతోంది? ఆ రాత్రి అపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తరువాత ఆయన ఫోన్ నుంచి వెళ్ళిన చివరి కాల్స్ ఎవరికి? ఆ రాత్రి మూన్‌బిన్ అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిన ఆ చివరి కాల్స్ ఎవరికి వెళ్ళాయి అని పోలీసులు కాల్ డేటా తీస్తే అందులో పెద్దగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు, కానీ ఆయన మానసిక స్థితి మాత్రం చాలా ఆందోళనగా ఉందని అర్థమైంది. అసలు సౌత్ కొరియాలో ఈ కే-పాప్ ఇండస్ట్రీ అనేది ఒక గ్లామరస్ జైల్ లాంటిది. అక్కడ ఐడల్స్ అంటే మనుషులు కాదు, కంపెనీలకి లాభాలు తెచ్చే మిషన్లలా చూడడం వల్ల మూన్‌బిన్ లాంటి వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మీరు నమ్మరు, కానీ అక్కడ ట్రైనీగా ఉన్నప్పటి నుంచే తిండి, నిద్ర, కనీసం ఫ్యామిలీతో మాట్లాడే టైం కూడా లేకుండా కష్టపడాలి. ఒక చిన్న తప్పు చేసినా సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ భరించడం ఎవరికైనా నరకం కనిపిస్తుంది. మూన్‌బిన్ తన చెల్లెలు మూన్సువాతో కలిసి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో చూసిన వాళ్ళకి సరిగ్గా కొన్ని నెలలకే ఆయన ఇలా అయిపోయాడంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఏం తేలిందంటే ఆయనకి సరిగ్గా నిద్ర పట్టని సమస్యతో పాటు విపరీతమైన పని ఒత్తిడి కూడా ఉందని, అయినా సరే ఫ్యాన్స్ కోసం దాన్ని దాచుకొని మరీ డాన్స్ చేసేవాడని తేలిసింది. కొరియన్ మీడియా కూడా ఈ విషయాన్ని ఎంత సెన్సేషన్ చేసిందంటే చివరికి ఆయన పర్సనల్ లైఫ్ ను కూడా వదలకుండా రకరకాల కథనాలను అల్లేశారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి పోస్ట్ మార్టం చేయడానికి ఫ్యామిలీ వాళ్ళు మొదట్లో ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ బాడీని మళ్ళీ కొయ్యడం వాళ్ళకి ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు అసలు ఆయన ఎలా చనిపోయారనే విషయం మీద క్లారిటీ ఎలా వస్తుంది? ఆ గదిలో దొరికిన కొన్ని ఆధారాలు చూస్తుంటే ఇది కేవలం ఒత్తిడి వల్ల జరిగిన పని మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకేమన్నా ఇండస్ట్రీ మాఫియా ఉందా అనే కొత్త కోణం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆయన రూమ్ కి ఒక కొరియర్ వచ్చింది. ఆ పార్సిల్లో ఏముంది అనేది ఇప్పుడు కేసుని ఇంకో మలుపు తిప్పింది.
ఆ పార్సిల్‌లో ఉన్నది ఏదో ప్రమాదకరమైన వస్తువు కాదు. అది కేవలం ఆయన నెక్స్ట్ షో కోసం పంపించిన కాస్ట్యూమ్స్. కానీ ఆ చిన్న విషయం కూడా ఆయన మీద ఎంత బాధ్యత ఉందో గుర్తు చేసి ఆయనను మరింత కుంగదీసిందని ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక అంచనాకు వచ్చింది. కేపాప్ ప్రపంచంలో ఒక్కసారి ఫేమ్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే పోరాటంలో మనిషి తన సొంత అస్తిత్వాన్ని కోల్పోతాడు అనడానికి మూన్బిన్ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. మీరు గమనిస్తే కొరియాలో గత కొన్నేళ్లుగా షైనీ గ్రూప్ కి చెందిన జోంగ్ హ్యూన్, సల్లీ, హారా లాంటి స్టార్స్ అందరూ ఇలాగే అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. వీళ్ళందరి వెనకాల ఉన్నది ఒక్కటే కారణం. అదే సోషల్ మీడియా బుల్లీయింగ్ మరియు కంపెనీల టార్గెట్. మున్బిన్ కేసులో కూడా ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆన్లైన్ లో జరిగిన కొన్ని కామెంట్స్ ఆయనను చాలా బాధించాయని, తన పర్ఫార్మెన్స్ ఎనర్జీ తగ్గిందంటూ కొందరు చేసిన విమర్శలు ఆయన మనసుకు తగిలాయని స్నేహితులు చెప్తున్నారు. ఒక పక్క ఫ్యాన్స్ అందరూ వుల్ఫ్ డాగ్ అని పిలుచుకునే అంత స్ట్రాంగ్ గా కనిపించే మనిషి లోపల ఒక చిన్న గాజు బొమ్మలా ఎంత సెన్సిటివ్ గా ఉన్నాడో ఎవ్వడికి అర్థం కాలేదు. పోలీసుల విచారణలో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆయన చనిపోయిన రోజు వాళ్ళ అమ్మ పుట్టినరోజు. అంత పవిత్రమైన రోజున ఒక కొడుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన ఎంతటి నరకాన్ని అనుభవించాడో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పుట్టిస్తుంది. ఆయన వాడిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటినీ సీజ్ చేసి డేటా రికవరీ చేస్తే అందులో ఆయన తన బాధని ఎవ్వరికీ చెప్పుకోలేక ఒక సీక్రెట్ డైరీ లాంటిది మెయింటైన్ చేసినట్టు తేలింది. ఆ డైరీలో ఆయన రాసుకున్న చివరి వాక్యాలు చదువుతుంటే అసలు అది ఒక 25 ఏళ్ల కుర్రాడు రాసినట్టుగా లేదు. జీవితం మీద వ్యక్తి చెందిన ఒక వృద్ధుడు రాసినట్టు ఉంది. ఆ డైరీలో ఒక వ్యక్తి పేరు పదే పదే కనిపిస్తుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? మూన్బిన్ లైఫ్ ని అంత ప్రభావితం చేసిన ఆ మిస్టరీ మ్యాన్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ డైరీలో పదే పదే కనిపిస్తున్న ఆ పేరు మరెవరిదో కాదు. అది మూన్బిన్ చిన్నప్పుడు చూసిన తన సొంత వర్షన్. అంటే తనలోని పాత మనిషిని ఆయన వెతుక్కుంటున్నట్లు రాతలు ఉన్నాయి. చిన్న వయసులోనే సెలబ్రిటీ అయిపోవడం వల్ల అసలైన బాల్యాన్ని కోల్పోయానని, కెమెరా ముందు నవ్వడం తప్ప మనస్ఫూర్తిగా నవ్వడం మర్చిపోయానని ఆయన రాసుకున్న ప్రతి అక్షరం గుండెల్ని పిండేస్తుంది. పోలీసులు ఆయన ఫోన్ రికార్డ్స్ చూస్తే చనిపోయే కొన్ని గంటల ముందు ఆయన తన గ్రూప్ మెంబర్స్ తో చాలా సరదాగా చాట్ చేసినట్టు ఉంది. కానీ ఆ చాటింగ్ వెనుక ఇంత భయంకరమైన ప్లాన్ ఉందనేది ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఒక మనిషి అంత నార్మల్ గా ఉంటూ ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటాడు అనే దానిపై సైకియాట్రిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు. దీన్నే స్మైలింగ్ డిప్రెషన్ అంటారని, బయటికి అందరినీ నవ్విస్తూ లోపల కుళ్ళిపోవడం వల్ల ఇలా జరుగుతుందని తేల్చారు. మూన్బిన్ చనిపోయిన తరువాత ఆయన చెల్లెలు మూన్సువా తన మ్యాజిక్ షోలని ఆపేసి అన్నయ్య జ్ఞాపకాలతోనే గడుపుతూ ఉండటం చూస్తుంటే ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టం మామూలుది కాదు. సౌత్ కొరియా ప్రభుత్వం కూడా ఈ కేసు తర్వాత సెలబ్రిటీల మెంటల్ హెల్త్ మీద కొత్త చట్టాలు తేవాలని ఆలోచించేలా చేసిందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ గదిలో దొరికిన మెడిసిన్ బాటిల్స్ చూస్తే ఆయన నిద్ర కోసం ఎంతలా తప్పించారో, ఆ టాబ్లెట్స్ ఆయన బాడీ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించాయో వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేసే టైంలో ఒక సీనియర్ ఆఫీసర్ అన్న మాట ఏంటంటే ఈ కేసులో నిందితులు ఎవ్వరూ లేరు. కానీ ఈ సమాజం, ఈ కాంపిటీషన్, ఈ గ్లామర్ ప్రపంచమే ఆయనని చంపేశాయని. మరి అంతటి స్టార్డమ్ అనుభవిస్తున్న మనిషికి అసలు ఏది తక్కువైంది? ఆయన చివరిగా వదిలి వెళ్ళిన మెసేజ్ లో ఉన్న ఆ ఒక్క కోరిక వింటే అసలు మనందరి ఆలోచనల విధానం ఎంత తప్పుగా ఉందో అర్థమవుతుంది. ఆ మెసేజ్ లో ఆయన ఏం కోరుకున్నారు? ఆయన ఫోన్‌లోని డ్రాఫ్ట్స్‌లో మిగిలిపోయిన ఆ చివరి మెసేజుల్లో ఏముందంటే, నేను ఒక మనిషిగా జీవించాలని ఉంది. కేవలం స్టార్‌గా కాదు అని రాసుకున్నారు. అంటే కోట్లాది మంది ఆయన కోసం పిచ్చెక్కిపోతున్నా, ఆయన మాత్రం కేవలం ఒక సాదాసీదా మనిషిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారన్నమాట. మూన్బిన్ చనిపోయిన తరువాత కొరియాలో ఫాంటాజియో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆఫీస్ ముందు ఫ్యాన్స్ పెట్టిన లెటర్స్, పువ్వులు చూస్తుంటే ఒక తరం యువత ఎంతలా కుంగిపోయిందో అర్థమవుతుంది. అప్పటిదాకా ఆయన గురించి నెగెటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కేసుని క్లోజ్ చేస్తూ పోలీసులు ఇది పక్కా ఒత్తిడి తట్టుకోలేక చేసుకున్న ఆత్మహత్యేనని, ఇందులో ఎటువంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, సక్సెస్ అంటే కేవలం డబ్బు, పేరు మాత్రమే కాదు. మనశ్శాంతి లేని ఏ సక్సెస్ అయినా ఒక అందమైన ఉరితాడు లాంటిదే అని మూన్బిన్ చావు మనకి నేర్పిన చేదు నిజం. ఆయన వెళ్ళిపోయాక ఆస్ట్రో గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి ఆయన
జ్ఞాపకార్థం ఒక మెమోరియల్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆయన చిరునవ్వును చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేపాప్ ఇండస్ట్రీలో మార్పులు రావాలని, ఐడల్స్ ని కూడా మనుషుల్లాగా చూడాలని పెద్దెత్తున నిరసనలు రావడంతో ఇప్పుడు కొన్ని కంపెనీలు వాళ్ళకి బ్రేక్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. మూన్బిన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన పాటలు, ఆయన వేసిన స్టెప్పులు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. కానీ ఒక టాలెంటెడ్ పర్సన్ తన 25 ఏళ్లకే ఈ లోకాన్ని వదిలి వెళ్లడం అనేది మాత్రం ఎప్పటికీ తీరని లోటే. అసలు ఈ గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న అంతటి దారుణమైన నిజాన్ని మనం ఎప్పటికైనా గుర్తించకపోతే రేపు ఇంకెంతమంది మూన్బిన్లను మనం కోల్పోవాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మూన్బిన్ కథ వింటే మనకి అర్థమయ్యేది ఒకటే. బయటికి మెరిసిపోయే ప్రతిదీ బంగారం కాదు. అలాగే ఎప్పుడు నవ్వుతూ కనిపించే ప్రతి మనిషి సంతోషంగా ఉన్నట్టు కాదు. ఒక సామాన్యమైన మనిషి ఒక స్టార్ గా ఎదిగి చివరికి ఆ స్టార్డమ్ తాలూకా బరువుని మొయ్యలేక కుప్పకూలిపోయిన వైనం ఇది. ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కెరీర్ లో ఎదగటం ఎంత ముఖ్యమో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మూన్బిన్ మరణం కేవలం ఒక వార్త కాదు. అది ఈ సమాజానికి, ఈ వెర్రి కాంపిటీషన్ కి ఒక గట్టి హెచ్చరిక. మీలో ఎవరైనా సరే ఏ రకమైన ఒత్తిడిలో ఉన్నా, అది చిన్నదైనా పెద్దదైనా, దయచేసి ఎవరికైనా చెప్పుకోండి. ప్రాణం తీసుకోవడం దేనికి పరిష్కారం కాదు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, మన చుట్టూ ఉన్న వాళ్ళని కేవలం వాళ్ళ సక్సెస్ ని బట్టి కాకుండా మనుషులుగా గౌరవించడం నేర్చుకుందాం. మీకు ఈ ఇన్వెస్టిగేషన్ నచ్చితే ఇలాంటి మరిన్ని వాస్తవాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు, మన ఆలోచనలలో మార్పు కోసం. మన ఛానల్ కుటుంబ సభ్యులుగా మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.